ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం గూగుల్ మ్యాప్స్లోనే ఓన్లీ లొకేషన్ అయితే షేర్ చేసామన్నమాట. ఇప్పుడు కొత్త ఫీచర్ మనకి వాట్సాప్లోనే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, వాట్సాప్లో లొకేషన్ ఎలా షేర్ చేయాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు ముందుగా ఏదో ఒక వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ మీరు రఫ్గా ఏదో ఒక అకౌంట్ అయితే చూస్ చేసుకొని ఆ అకౌంట్ మీద అయితే నొక్కండి. మనకు అక్కడ ప్లస్ సింబల్ అయితే మీకు అయితే ఒకటి కనిపిస్తుంది చూడండి. మనం డాక్యుమెంట్స్ కానీ కాంటాక్ట్స్ కానీ ఇక్కడ సెండ్ చేసుకునే దగ్గరే మనకి ఇక్కడ మూడోది ఒకటి ఆప్షన్ అయితే వచ్చేసింది అనమాట, లొకేషన్ అని. ఫ్రెండ్స్, ఈ లొకేషను డైరెక్ట్గా మనం ఏ లొకేషన్ అయినా మనం సెండ్ చేసుకోవచ్చు, ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు. అలాగే లైవ్ లొకేషన్ షేర్ చేసుకోవచ్చు. సేమ్ మనకి ఇది గూగుల్ మ్యాప్స్లో ఉన్న దానికంటే కొంచెం ఫాస్ట్గా అలాగే అడ్వాన్స్డ్గా అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా లొకేషన్ షేర్ చేయాలనుకుంటే మనం ఈజీగా ఇందులో నుంచి అయితే షేర్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన కాంటాక్ట్స్కి మనం ఇందులో ఇంకా శాటిలైట్ నుంచి కూడా అయితే మనం అయితే చూడవచ్చు, వ్యూస్ కానీ అలాగే మ్యాప్ మనం మొత్తం అయితే కంప్లీట్గా అయితే చూసుకోవచ్చు అనమాట. ఇది మనకి చాలా అయితే బాగుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, ముందుగా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ గూగుల్ మ్యాప్స్ ఆప్షన్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. మనకి క్లారిటీగా కూడా అయితే చాలా ఉంది. మనం లైవ్ లొకేషన్ ఎక్కడికైనా కూడా మనం అయితే షేర్ చేసుకోవచ్చు, 1 hour 15 minutes అని. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.